దేశంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అందుకు పర్యవసానాలను ఊహించి వ్యవహరించాల్సి ఉంటుంది. అలా కాకుంటే అందుకు సదరు రాజకీయ పార్టీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆయా పార్టీలు జరిగే లాభం కంటే నష్టం వల్ల తమ రాజకీయాలకు నష్టం కలగకుండా చూసుకుంటాయి. షాబానోకి మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆమెకు భర్త పోషణ ఇవ్వాలని సంచలనం కలిగించింది. అయితే ఆ తీర్పును చాలామంది ముస్లింలు తమ మతపరమైన వ్యక్తిగత విషయాల్లోకి జోక్యం చేసుకున్నట్టుగా భావించారు. ఈ తీర్పు ముస్లింలలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలకు కారణమైంది. ప్రముఖ పాత్రికేయురాలు నీర్జా చౌదరి తన పుస్తకం హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్లో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ముస్లింలు లక్షల సంఖ్యలో వీధులోకి వచ్చి ఢిల్లీ, ముంబై, కోల్కతా, పాట్నా, కాన్పూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మీద కూడా ముస్లిం సంఘాలు ఒత్తిడి తెచ్చాయి. 1985లో జరిగిన ఈ నిరసనలు స్వాతంత్ర్యానంతరం ముస్లింల మొదటి పెద్ద స్థాయి ప్రదర్శనలుగా గుర్తించొచ్చు. గతంలో ఇలాంటి నిరసనలు జరిగిన షాబాను తీర్పుపై వచ్చిన ఆగ్రహం అంతా ఇటీవల చూడటం ఇదే మొదలు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశం పరిస్థితి మరోలా ఉంది. ముస్లిం నాయకులు అతిశయోక్తులతో కూడిన ప్రసంగాలు చేస్తూ ఆ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేవారు. పూర్తి మద్దతుతో ప్రధాని పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీకి ముస్లింల మద్దతు కోల్పోకుండా ఉండేందుకు వారేం చెప్పినా తాలాడించారు. రాజీవ్ ప్రభుత్వమే పార్లమెంటులో పెట్టిన బిల్లుతో ఆ పార్టీకి హిందువుల్లో వ్యతిరేకత మొదలైంది. ఇస్లామిక్ చట్టాలు గతంలో ఉన్నట్టుగా పునరుద్ధరించారు. దీంతో కాంగ్రెస్ హిందువులకు దూరమైపోయారు. షాబాను సంఘటన నుంచి 2 స్పష్టమైన సారూప్యతలు గమనించాల్సి ఉంటుంది. మొదటిది, అప్పటిలాగే ఈరోజు కూడా ముస్లింలు తమ మతపరమైన వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. అప్పటిలాగే ఈరోజు కూడా వారిలో స్పష్టమైన ఆగ్రహం కనిపించింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా నిరసనలు అందుకు నిదర్శనం. మార్చిలో ఢిల్లీలోని వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా అఖిల భారత ముస్లిం వ్యక్తిగత చట్ట మండలి ఏఐఎంపీఎల్బీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రామమందిర ఉద్యమం మొదలయ్యే ముందు భారత ముస్లిం నాయకత్వం నిస్సందేహంగా ప్రభావవంతంగా ఉండేది. వారి స్వరాన్ని కాంగ్రెస్ గొంతుగా వినిపించేది. వారిని మెప్పించేలా నిర్ణయాలు తీసుకునేది. అయితే రోజులు మారాయి. గత 11 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దేశంలోని కీలక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. సబ్కా సాత్, సబ్కా వికాస్ వంటి నినాదాలు బీజేపీ పలికినా ఈద్ సందర్భంగా మోడీకి సౌగాత్ లాంటి పిలుపు ఇచ్చిన ముస్లింల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ప్రభుత్వానికి ఓ స్పష్టత ఉంది. బహిరంగంగా బీజేపీ హిందుత్వ రాజకీయాలు చేస్తోంది. లోక్సభలో ఒక్క ముస్లిం నేత కూడా బీజేపీకి లేడు. బీజేపీ అధికారంలో ఉన్న లేదా విపక్షంగా ఉన్న రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఇది నిజం. ముస్లిం సముదాయాన్ని నేరుగా ప్రభావితం చేసే వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టిన పార్టీలో ముస్లిం ఎంపీ ఒక్కరంటే ఒక్కరూ లేకపోవడం రాజకీయ వైచిత్రికాక మరేంటి? ఇంతవరకు ముస్లిం సమాజం గొప్ప సహనాన్ని ప్రదర్శించింది. వారి స్పందనలు తగ్గిపోయాయి. మౌనం వారి రక్షణ అయింది. షాహీన్బాగ్ ఉద్యమాన్ని తప్పితే వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి లేకుండా పోయింది. అసదుద్దీన్ ఓవైసీ వంటి నేతల విమర్శలకు స్పందన కరువైంది. ముల్లాల వ్యాఖ్యల్ని ముస్లిం యువత పెద్దగా పట్టించుకోవడం లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న మధ్యతరగతి ముస్లింలు విద్య, స్వావలంబన, ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యమిస్తున్నారు. సమాజంలో ఓ కొత్త అవగాహన తీసుకొస్తున్నారు. ఈ సంక్షోభాలు తాత్కాలికమని వారు భావిస్తున్నారు. అంతవరకు రాజకీయాల నుంచి దూరంగా ఉండడం, రెచ్చగొట్టే చర్యలకు లోను కావద్దని, ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టడం మంచిదని వారు నమ్ముతున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు ఏ విధంగా కలిసొస్తాయో, ఏ విధంగా డ్యామేజ్ అవుతాయో ఊహించడం కష్టం. కొన్నిసార్లు అన్ని నిర్ణయాలు రాజకీయాల్లో అద్భుత ఫలితాలనిస్తే, కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు అధపాతాళానికి నెట్టేస్తాయి. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలైన ముస్లింల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, దేశంలోని మెజారిటీల కోసం ఎన్నడూ పనిచేయలేదని బీజేపీ నేతలు మొదటి నుంచి విమర్శిస్తూనే ఉన్నారు. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. వక్ఫ్ బిల్లు సవరణల తర్వాత కొత్త అంశాలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. నాడు షాబాను కేసులో సుప్రీంకోర్టు తీర్పు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వ నిర్ణయం పొలిటికల్ షేపును దేశంలో మార్చేసే, చరిత్రను మలుపు తిప్పేసే. దేశంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగట్టాలని చూస్తున్న ఆర్ఎస్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ చక్కటి అవకాశం ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ పటిష్టంగా లేకున్నా
ఆర్ఎస్ఎస్, విహెచ్పి రెండూ కూడా రామమందిరం నిర్మాణాంశాన్ని ప్రధానాంశంగా మలిచేలా దూకుణ్ణి ప్రదర్శించాయి. షాబానో వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయకుండా పార్లమెంటులో పాత చట్టాన్ని తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీకి ఆశనిపాతమైంది. ఆర్ఎస్ఎస్ హిందువులకు జరిగిన అన్ని విషయాలను చెప్పడానికి వీలు కలిగించింది. దేశంలో ఎవరి కోసం పనిచేస్తున్నారో చెప్పేందుకు అన్ని విధాలుగా అవకాశం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను బుజ్జగించే రాజకీయాలపై ప్రచారానికి అది కారణమైంది. అప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న రామమందిర ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఈ సమయంలో రాజీవ్ గాంధీ బంధువు, సీనియర్ పొలిటీషియన్ అరుణ్ నెహ్రూ చేసిన సూచనల్ని పాటించాలని చూసినా అవి కార్యరూపం దాల్చకపోవడం కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బతీసింది. హిందువులను ప్రసన్నం చేసుకోవాలని, లేదంటే వారి మద్దతును కోల్పోయే ప్రమాదం ఉందని అరుణ్ నెహ్రూ రాజీవ్ గాంధీని హెచ్చరించాడు. నీరజ చౌదరి తన పుస్తకం హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్లో ఈ విషయాన్ని స్పష్టంగా రాశారు కూడా. రాజీవ్ గాంధీ ముస్లింలను ప్రసన్నం చేసుకోవాలని చూస్తే దేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉందని అరుణ్ నెహ్రూ నాడే హెచ్చరించాడు. అది రాను రాను నిజమని రుజువైంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే 3 పనులు చేయాలని నాడు అరుణ్ నెహ్రూ రాజీవ్ గాంధీకి సూచించాడు. అయోధ్యలో ఆలయాన్ని నిర్మించాలని, యూనిఫామ్ సివిల్ కోడ్, సమగ్ర పౌర స్మృతి చట్టాన్ని అమల్లోకి తేవాలని, ఆర్టికల్ 370ని రద్దు చేయాలని సూచించాడని నీరజ చౌదరి తన పుస్తకంలో స్పష్టం చేశారు. ఆ సూచనలతో రాజీవ్ గాంధీ ఏకీభవించాడు. రాజీవ్ గాంధీ ఒత్తిడికి లోనై 1986 ఫిబ్రవరి 1న రామమందిరం తాళాలను తీయాలని ఆదేశించారు. అప్పటి ఆర్ఎస్ఎస్ నాయకుడు భౌరవ్ దేవరస్ కూడా రాజీవ్ గాంధీకి ఇదే విధమైన సూచన చేశారు. రామజన్మభూమి తాళం తెరవండని ఆయన రాజీవ్కు సందేశాన్ని పంపారు. రాజీవ్ గాంధీ మెజారిటీ వర్గీయులైన హిందువుల నేతగా మారాలని కోరారు. రామమందిరం తాళాలు తీయాలని, హిందువుల నాయకుడిగా నిలవాలని సూచించారు. అయితే 1989 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. అరుణ్ నెహ్రూ మంత్రివర్గంలో చేరారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఎన్నడూ మెజారిటీని సాధించలేదు. ఈ సంఘటనలు కాంగ్రెస్ పార్టీని అంతకంతకు డ్యామేజ్ చేస్తూ పోయాయి.